ధరణీదేవి దాసీకాంతలో తీసుకెళ్ళి ఎరకలసాన్ని ధరణీదేవి అప్పు చెప్పారట. ధరణీదేవా ఎరకలసాన్ని కళ్ళారా చూసి ధరణీదేవి అంటుందంట, అమ్మ ఎరకలసాని ఏమనమ్మా సేలోరా రూపాయలు లేకపోతే వాచ్యము రాదమ్మా, రాగి డబ్బు లేకపోతే రానవా రాదమ్మా అంటా ఉన్నది ఎరకలసాని. ఆ మాట ధరణీదేవి ఆలకించింది. ధరణీదేవి ఆలకించి ధరణీదేవిలో ఉందా నా ఎడుకు దాకా ఎప్పుడో తనకి తల్లి
కోరుకున్న వరహాలను ఇచ్చానమ్మా. అమ్మా మొన్న మా పద్మావతి అమ్మ 12 మంది సెలికట్లతోటి మా ఉద్యోగంలో ఆడుకోవడం అమ్మా. వద్దంటే వెళ్ళిందమ్మా. వద్దంటే వెళ్ళి ఆ ఉద్యానవనంలో గాలే పట్టుకుందో ఏదే పట్టుకుందో విశాఖ పట్టుకుందో కానీ నోటు మాట్లేదమ్మా. కంటి చూపు లేదమ్మా. మంచాన్ని పడిపోయిందమ్మా కూతురు. మంచాన్ని పడిపోయి శ్రీనివాస 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 కలవరింపమ్మా. యుద్ధంలో దైవే పట్టుకుందో గాలే పట్టుకుందని నేను యానం పరుగు 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 పోయానమ్మా. సాయం దగ్గర పోయి రసరేగలు తెచ్చి గడిచానమ్మా. అలాగైనా జబ్బు ఒకే కూతురమ్మా. అమ్మా పద్మావతి మత్తి ఎలాగొచ్చిందో నువ్వు సోదరులో కానీ యానాన్ని తీరిగ్గా విధించావని మా కళ మేడం లేదమ్మా. కూతురు ఒక కూతురమ్మా. తెల్లారి గంట 3 గంటలు ఉండదమ్మా. బొట్టిండా ఊర్లు అట్లమ్మ కంగారు ఎక్కువ. బొట్టిండా పడద్దమ్మని జాయిగా తింటా పదమ్మా. చూసే ఎరుకు కూతురు కోసం జంగమ్మ 18 ఎకరాల గాలితో పని కొట్టుకుందమ్మా. ఆనాడైనా కన్నీరు పెట్టలేదు. ఏనుగులా ఉంది తీరిపోయిందమ్మా. అమ్మా జాగ్రత్తగా చెప్పాలి. పద్మావతికి మత్తి ఎలాగొచ్చిందో నువ్వు తీరిగ్గా కానీ వినిపించావనుకో మా బాబు గారు లేరమ్మా. నిన్ను అమలాపురం తీసుకుపోతాడమ్మా. పొద్దున్న నీకు రక్షించారు పట్టుకొని కొనేస్తారు. పద్దామ వచ్చేస్తాయి కదమ్మా. పద్దామ కొనేస్తారమ్మా. అమ్మా ఎరకల సాని 1000 రూపాయలు చీర కొనిపిస్తాను బాబీ గారితో. పోలీస్ మేడం నేను కొంటాను ఉన్నప్పుడు అన్నా తయ్యం కానీ ఎట్లేదు అంటుందమ్మా. డోర్లు డూప్లికేట్ వచ్చేస్తున్నాయి. మొత్తం దానికి మాటలు పోవే అమ్మా. చుట్టూరు తిడతాను. మేడం గారు ఇవి దగ్గర మందులు ఉన్నాయంట అమ్మా. కాపురాలు ఇడిపోనాకు ఉన్నాయంట. కాపురాలు కళ్ళనాకు ఉన్నాయంట అమ్మా. దేవతలందరూ ఎంచుకుంటున్నాను అమ్మో. తల్లి అందరినీ వెంకట బాబుని అందరూ ఎంచుకుంటున్నాను అమ్మా. అమ్మాయి ఇక్కడేమో ధనంతుల్ని కూడా మర్చిపోకమ్మా. జాగ్రత్తగా తలుచుకోమ్మా. గ్రామదేవత తల్లి జాగ్రత్తగా చెప్పు. విఘ్నేశ్వర వీరభద్ర అమ్మా కోట అనకాలమ్మ రామాలే చమా జయ సమాజ ముచ్చాలమ్మ పిల్లలు తెలిసేవే నీలమ్మ తెలు నాకెట్లకి రావాలి అవ్వా వచ్చాడమ్మా. దేవుడు వచ్చాడమ్మా. వచ్చాడమ్మా. జాగ్రత్తగా చెప్పమ్మా. మీ అమ్మ టింగ్ వచ్చింది. మీ అమ్మ టింగ్ తిరుమల ఎప్పుడైనా అమ్మ అర్ధరాత్రి గారు మీ అమ్మ టింగ్ మీ అమ్మ కాదమ్మా. మీ అమ్మ వచ్చింది. అమ్మ ఎవడమ్మా
వెళ్ళిపోతా కొట్టుమంట కానీ పొద్దున తగిలి ఏం తెలిసి అమ్మా నీకేం తెలిసి తిరుమల ముండా ఇంటికి పోద్దమ్మా బుద్ధి పోద్ది తిరుమల దానికి నాకు రాజ్యం ఉంది అమ్మా 3 రాజ్యం 7 మేళ్ళు ఉన్నాయమ్మా 7 మేళ్ళు బాబు గారి మేళ్ళు 7 మేళ్ళు ఉన్నాయి తిరుమల ముండా నన్ను కొట్టుదంటావా అప్పటికేదో తెలిసి కొట్టుమంట కానీ నేను బలిచిపోయానా బాబా చూడండి బాబా గోలా తిప్పిలాడు మా అప్పని చూడాను అందట తిప్పాడు మా అప్పని చూడ తీర్థలో బాగా తిప్పుకుంటా ఎందుకు పొద్దున్నే లేచి నేను నిద్ర మంచమే లేకపోయేటప్పటికి నాకు కుటుంబం దగ్గర కూర్చోబెట్టారా మన బాబీ గారు తీసుకొచ్చి నాకు ఫోన్ అవుతుందో లేదా మళ్ళా కాకినాడ సిటీలోకి వెళ్తానా లేదా అనరా అని మాట్లాడి వచ్చి నలుగురి మీద కోపగించి ఎరకలు సాని సాగిపోతా ఉన్నారు ఎరకల సాని అమ్మాటికి ధగిని దేవుడు బాధ కలిగి ధగిని దేవాల ఉందా పూర్వకాలం నాను పిల్లలేరు జల్లాలేరు మేళంటే ఫలితం ఉందమ్మా పిల్లలు రాళ్ళు మన శాతంలో ఉన్నదమ్మా ఎంతమంది పిల్లలు ఉన్నారా అడుగుతారు కానీ ఎన్ని ఎకరాలు ఉన్నాయి అడగరా తిరమాలి పోలీసు మేడం గారు ఆవిడ అంటుంది గొడ్డిదేనని మొగం పొద్దున ఎదురురాకంటుందమ్మా ఈవిడి బాబి గారు పొద్దున్నే లేచి గొడ్డు కూడా దొరికింది అనరా అని మాట్లాడి ధరణీదేవి వల ధరణీదేవి సోదాహంతా కూడా రాశికాంత ఆలకించారట వెనకలో మన అందరూ అన్న మాట్లాడి వచ్చిన పాపం మీద వెళ్ళిపోతుంది కదా వెళ్ళిపోయి ఎక్కడ తీసుకురావాలా అర్థమవుతే రేఖలు చూపించాలి మనసులో ఉన్న రోజులో చెప్పించుకోవాలి కదా అలాని ధరణీదేవి రాశికాంతలో ఎరకల దాని కోసమా ఎట్లా ఉన్నారు అడిగడికి దుఃఖమోయి మా ధరణీదేవి గొడ్డు అనుకుంటున్నావా ఈ సంతానం అంతా కూడా ఈ సంతానం అంతా మా ధరణీదేవితే అమ్మ ఒకే ఒక కూతురు అమ్మ వద్దంటే మా ఉద్యమంలో ఆడుకోవడానికి వెళ్ళిందమ్మా కూతురు వెళ్ళేటప్పుడు నవ్వుతూ వెళ్ళిందమ్మా వచ్చినప్పుడు శ్యామలాగా వచ్చిందమ్మా పద్మావతి మధ్య ఎలాగ వచ్చిందో నువ్వు సోదులో జాగ్రత్తగా వినిపించేవనుకో అమ్మా ఇప్పుడు అన్నా మాట నా కూతురు పద్మావతి అమ్మ 12 కమ్మాలు ముందు వాళ్ళు వీళ్ళు బంగారు పూలు ఉట్టియాలు ఎరకలముండా అమ్మా ఇప్పుడు అన్నా మాట నా కూతురుగా ఆలకించిందంటే ఎరకలముండా నేను అమ్మ నా పిలుపుకి దూరవుతానమ్మో
ఇద్దరికి వెళ్ళింది అమ్మ ఉద్యానంలో ఆడిపోవడానికి పద్మావతి మత్తి ఎలాగొచ్చిందో తీరిగ్గా వినిపించేవనుకో నా కళా మేడం లేదమ్మా ఇటమ్మా భీమవరం తీసుకుపోతుంది అమ్మా దాసింగా నా బతుకు నీకేం నా సారం నీకేం తెలిసే తిరమంతా కూడా పెద్ద పెద్ద సత్రలు కట్టించాను అమ్మా పద్మావతి మత్తి ఎలాగొచ్చిందో తీరిగ్గా వినిపించమ్మా ఆడపోతుంది నాలుగంట అమ్మా గారు ఇలా రెండు తల్లి కొంచెం కూర్చోండి కూర్చో పర్లేదు కూర్చోమ్మా కొట్టు భూమి దున్నుతా ఉంటేనా నాలుగడే బంగారు పెట్టి తగినమ్మా ఆ బంగారు పెట్టి ఏం చేశారా తాతలు కొట్టి రాయి తాతరాలు కొట్టినా ఒక ఆడపాలు ఉందమ్మా ఆడపాలు ఏమంటుందా మీరు ఒక ఎలాగా అమ్మా పద్మవతి పేరు పెట్టుకుని 12 సంవత్సరాల వయసు వచ్చాక 10 మంది చదివేట్లేదమ్మా చెయ్యట్లుగా పేరమ్మా ఏడ కంపెనీ ఏం జరిగిందమ్మా మరి అమ్మ కొడుకమ్మ చూసి బాణం తీసి బాణం వేయలేకమ్మా మాయను సలాం చేసి గంకెలు చేసి ఆకాశం పడి మాయను మాయ అయిపోయిందమ్మా హీరోయినమ్మా మాయని గురించి తిరుగుతా ఉంటేనా ఆకాశంలో జరుగుతురు పట్టప్రాణి అమ్మా మన శనిగెత్తోడి వద్ద సయ్యాన్ని ఆడుకుంటా ఉందమ్మా పద్మదేవిని చూసి పని చేతి వెళ్ళిపోయిందమ్మా నీకు అరే బాబా ఏం జరిగిందే బాబా చెప్పే బాబా పద్మదేవి ఆడుకుంటుంటేనా హీరో సినిమాడు ఓ శనిగెత్తులారా నీ పని పక్కన పోలేదేనా నీ పద్మదేవి తోటి మూడే మాట్లాడతాను సినిమాడు సినిమాడు చెప్పిన మాట వాళ్ళకి తెలియదని 10 మంది జరిగితే మీరు రాదు చూడి పోయాడు ఏం చేస్తున్నారా మీరు కొట్టండి ఏ సినిమా నేను కూడా తగ్గ పని సినిమా ఏం చేస్తానా మరి నట్టగిరి అటానా
శ్రీనివాసుడు ఆదరి అవతారు పురుషుడమ్మా ప్రేమముద్రలు కలిచాడమ్మా అమ్మ శ్రీనివాసుడు ప్రేమముద్ర అంటావమ్మా అమ్మ ముద్ర పోయి మార్గాలు ఏమిటి అమ్మా మార్పు ఏమీ లేదమ్మా బాబా ఎందుకు తుప్పే బాబా ముద్ర పోయి మార్గాలు ఏమి వెళ్ళి పాండిచేరి వెళ్ళిపోతామ్మా అవునమ్మా ఎన్ని రోజులు వస్తాడా మరి రావమ్మా అమ్మ జాగ్రత్తగా తుప్పే బాబా పర్మనెంట్ డ్యూటీలు ఎత్తుకేసుకున్నాం అక్కడ ఓలే బాబా దూటుంటే తర్వాత చూద్దగానే కూడా పోయి ఏడు ఎడియల్లోని శ్రీనివాసుడు ఆదినారి అవతార పురుషుడు ఇంటికి అల్లుగా వస్తాడమ్మా అమ్మ శ్రీనివాసరావు చెవ్వాలనాయుడు శ్రీనివాస ఆదినారాయుడు అవతార పుత్రా అల్లుడిగా వస్తే ఎంత భాగం ఎంత పుణ్యం అమ్మా ఎందుకు మీ మమ్మల్ని అండి మేడం కూడా ఎన్ని రోజులు వస్తాడో వస్తాడో ఒకసారి తీరిగ్గా చెప్పమ్మా ఇంకేం చెప్పనమ్మా చెప్పను వాళ్ళమ్మా నువ్వేనమ్మా చెప్పాలమ్మా చేసేది ఆజలు తోడ గోసేరా